అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના આ દ્રશ્યો છે કે તેઓ અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. પાછળ ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તમામ લોકો રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના જે સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવેલા છે. જે રીતના વાત કરીએ તો તમે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા અને તેઓ અહીંયા આવ્યા છે. જે રીતની વાત કરવામાં આવે છે, દ્રશ્યો જોયા અત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી अपनी सवारी कितनी थी? ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించారు. ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాసేపట్లో ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు ప్రధాని మోడీ. అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ చేరుకున్నారు. అయితే గగనంలో ఘోరం జరిగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే నిన్న మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడానికి మొదలైంది. పైలట్లలో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AA171 విమానం అత్యంత ఎక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లోనే విమానాశ్రయం వెలుపల మేఘనీ నగర్ లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి. ఇక ఈ ఘటన స్థలానికి అహ్మదాబాద్ లో విమానం కూలిన స్థలానికి ప్రధాని మోడీ అయితే చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలైతే చేస్తున్న పరిస్థితి. ఇక దట్టమైన నల్లిని పగులు అలుముకున్న విమానం కింద కూలడంతో ఇక దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది కూడా
ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ఒక ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. 24 మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్న పరిస్థితి. ఇక ఆ మెడికల్ కాలేజీని కూడా మోడీ పరిశీలించనున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది మెడికోలు మృతుల సంఖ్యను అధికారికంగా బయట పెట్టలేదు అధికారులు. ఇక ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయింది. ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ఏఏఐబి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయచరులు పర్యవేక్షించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డిఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించినట్లుగా అమిత్ షా చెప్పారు. ఇక రాత్రి పొద్దుపోయే సమయానికి 265 మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అహ్మదాబాద్లో లోహ వ్యూహంగాలు ఇంత భారీ ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి అని తెలుస్తుంది. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాశ్రయంలో దిగుతూ కుప్పకూలగా దానిలో ఉన్న 130 మంది మృత్యువాత పడిన పరిస్థితి ఇక గతంలో చోటు చేసుకున్న ఘటనని మనం చూడొచ్చు. ఇక ఈరోజు అహ్మదాబాద్లో విమానం కూలిన స్థలాన్ని ప్రధాని మోడీ చేరుకున్నారు. ఇక ఈ క్రమంలో అక్కడి అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాసేపట్లో ఆసుపత్రుల క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నారు ప్రధాని మోడీ. ఇక నిన్న మధ్యాహ్నం 1:39 సమయంలో పూర్తిగా కిందికి దిగిపోతూ మొదట ఒక చెట్టుని ఢీకొన్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానంలో ఒక భాగం ఒక 5 అంతస్తుల భవంతిని ఢీకొట్టింది. ఆ సమయంలో పేలుడు లాంటి శబ్దం వినిపించింది. అప్పుడే భవనానికి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ లో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది ఒక 11 ఏళ్లుగా సేవలు అందిస్తుంది. 6,817 కిలోమీటర్ల ప్రయాణం కావడంతో విమానంలో 1,25,000 లీటర్ల పైచిలుకు ఇంధనం ఉంది. దీనికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, విపరీతమైన వేడి కారణంగా ఇంకెవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని అమిత్ షా చెప్పారు. దుర్ఘటనలో మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొన్నింటికి మంటలు వ్యాపించాయి. కార్లు సహా పలు వాహనాలు కాలిపోయాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను అహ్మదాబాద్కు తీసుకెళ్లేందుకు ఢిల్లీ, ముంబై నుంచి ఒక్కో ప్రత్యేక విమానాన్ని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా చైర్పర్సన్, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అహ్మదాబాద్లో విమాన కూలిన స్థలాన్ని ప్రధాని మోడీ అయితే చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాసేపట్లో ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించనున్నారు ప్రధాని మోడీ.